నమశంకరాయ. జ్యేష్ఠ పౌర్ణమి సోమవారము మూలా నక్షత్రం వచ్చినటువంటిది. ఈ రోజున ఎవరైతే మహిళలు ముఖ్యంగా తమ భర్త అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, అలాగే ఏ మహిళ అయినా తన భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే ప్రతి మహిళ, అలాగే మాంగళ్య దోషాలతో సతమతమయ్యే యువతులు, వివాహం కాక ఇబ్బంది పడేటువంటి యువతులు ఈ రోజున ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. దగ్గరలోని మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టుకి చక్కగా కాండానికి నీటితో, శుభ్రమైన నీటితో చక్కగా కొంతమేర కడిగి ఆ మర్రి చెట్టుకి పసుపు కుంకుమతో అలంకరణ చేసి అమ్మవారి స్వరూపముగా దిద్ది, తదనంతరం ఆ మర్రి చెట్టు మొదట్లో తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ధారగా పోసి, తరువాత సావిత్రి సత్యవంతుల కథ మహాభారతంలో అరణ్య పర్వంలో వస్తుంది. మనకందరికీ తెలిసిందే, యముడి బారి నుంచి తన భర్త ప్రాణాన్ని సైతము పొంది తన అత్తమామలకు రాజ్యాధికారాలు కలగజేసిన సాధ్వీమణి మహాపతివ్రత సావిత్రి. ఆ సావిత్రి వ్రత కథని అందరూ ఆ రోజు మననం చేసుకొని ఈ రోజున వ్రతం ఆచరించాలి. ముఖ్యంగా పసుపు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఏ విధంగా చెయ్యాలనేది తెలియజేస్తాను. ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు కదా. ఈ రోజున మొత్తము కూడా మహిళలు, యువతులు అందరూ కూడా జపించాల్సినటువంటి మంత్రం ఓం వైవస్వతాయ నమః, ఓం వైవస్వతాయ నమః, ఓం వైవస్వతాయ నమః అనే నామాన్ని ఆ రోజంతా ఉచ్చరిస్తూ ఉండాలని శాస్త్రం చెప్పబడి ఉంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు మరియు ప్రత్యంగిర, బగలాముఖి, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఆ బొట్లు పెట్టిన అలంకరణ చేసి, పసుపు కుంకుమతో అలంకరణ చేసి బొట్లు పెట్టిన తర్వాత పసుపుతో నానినటువంటి నూలు పోగుని, నూలు దారాన్ని 3 చుట్లు వైవస్వతాయ నమః, వైవస్వతాయ నమః, వైవస్వతాయ నమః అనుకుంటూ 3 చుట్లు ఆ మర్రి చెట్టుకి చుట్టండి. తదనంతరం ఆ రోజంతా ఓం వైవస్వతాయ నమః అనే నామాన్ని ఉచ్చరించండి. ఇంటికి వచ్చి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని 3 ముత్తైదువులకి స్త్రీ అలంకరణ వస్తువులు ఇచ్చి ఆ ముత్తైదువులకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ భర్త ఆయురారోగ్యంగా ఉంటాడు, మాంగళ్య దోషాలు తొలగిపోతాయి, అలాగే మీకు చక్కగా మంచి వరుడితో వివాహం జరుగుతుందని చెప్పవచ్చు.